కాశీలో త్రైలింగ స్వామి ఉండేవాడు. 1607 నుండి ఆయన 1887 దాకా ఉన్నాడు. 280 సంవత్సరాలు జీవించాడు ఆయన. కాళీదేవిని గురించి తపస్సు చేసి దివ్యమైన వరాన్ని పొంది ఆయన ఆ స్థితిని పొందాడు. ఆయన అంటాడు, 280 సంవత్సరాలు జీవించిన తర్వాత అమ్మ నన్ను పిలుస్తున్నదిరా, నేను వెళ్ళొస్తాను అన్నాడు శిష్యులతోటి. అయ్యో మీరు వెళ్తే ఎట్టనండి, తప్పదు రమ్మన్నది అన్నారు. అయితే ఎట్లా అందరూ వచ్చారు, శిష్యులందరూ వచ్చారు. అంటే ఆయన మరణం ఆయనకు తెలుసు. మరణం అని అనుకున్నారు, అది మరణం కూడా కాదు. ఒక పెద్ద శవపేటికను తీసుకొచ్చారు. దాంట్లో కూర్చున్నాడు ఆయన. అంటే ఈయన పద్మాసనంలో కూర్చున్నాడు. శవపేటిక పైన మూసేయండిరా అన్నాడు. పైన ఊరికే మూత పెట్టారు. ఇంకా తీసుకెళ్ళండి అన్నాడు. కళ్ళు మూసుకున్నాడు. వీళ్ళు చూశారు, హృదయం ఆగిపోయింది, గుండె కొట్టుకోవటం ఆగిపోయింది. గురువు గారు వెళ్ళిపోయినారు అని అనుకున్నారు. ఆ శవాన్ని మోసుకుంటున్నారు, శిష్యులు తీసుకెళ్తున్నారు. గంగలో వేయమన్నాడు ఆయన. తీసుకెళ్తుంటే కాసేపటి గంగ ఒడ్డు దాకా వెళ్ళేసరికి పెట్టె తేలికైనట్టుగా కనిపిస్తున్నది. ఇదేమిటి తేలికైపోయింది, ఏమైపోయింది అని మూత తీసి చూశారు. గురువుగారు లేరు దాంట్లో. కాసిన పూలు ఉన్నాయి. ఆ పూలకు సమాధి చేశారు. ఏమైనాడు ఆయన? ఇప్పటికి కూడా ఆయన సిద్ధాశ్రమంలో ఉన్నాడు.